రాజకీయ అవసరాల కోసం కుటుంబాలను చీల్చే నైజం సోనియా గాంధీ చంద్రబాబుదే అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరావు. చంద్రబాబు ఎన్ని పగటి కలలు కన్నా తిరిగి సీఎం కాలేడన్నారు. 100 మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు ఆయన. చంద్రబాబు బడుగు బలహీన వర్గాలకు ద్రోహం చేస్తే సీఎం జగన్ మేలు చేశారని గుర్తు చేశారు. ఏ కష్టం వచ్చినా తాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినా పోయినా, కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, చంద్రబాబు కాకపోతే ఇంకొక నాయకుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడికి మద్దతుగా నిలుస్తాం తప్ప వేరే ఆలోచన మేము చేయాల్సిన అవసరం లేదు. మీకు వేరే జవాబు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తూ ఉంటారు అని ఆవేదించారు. ఎవరు చెందారు? ముఖ్యమంత్రి మీటింగ్లో మాట్లాడుతూ కుటుంబాలను చీలుస్తా రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఆ నైజం సోనియా గాంధీది, ఆ నైజం చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు అదే నైజంతోనే వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన నీళ్ళు జైలుకు పంపించారు. మరి అలాంటి వారందరూ ఈరోజు కుటుంబాలను కాదు మనుషులను కూడా చీల్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేము గమనిస్తూ ఉన్నాం. అందుచేతే మేము జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తాను. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు.